అండ్ సెకండ్ ఏంటి? గుత్తి వంకాయ మసాలా ఫ్రై అండి. గుత్తొంకాయ, అసలు గుత్తొంకాయ అనగానే అక్కడ మా వాళ్ళందరికీ నోరు ఎలా ఊరిపోతుంది. ఇంకా లాలాచలం అంటారు చూసారా, అలాంటిది కూడా వచ్చే ప్రమాదాలు ఉన్నాయి గుత్తొంకాయ. సో గుత్తి వంకాయ మసాలా ఫ్రై అండి. గుత్తి వంకాయ అనేది ఉలవచారులో చాలా స్పెషల్గా చేస్తామండి. ఇది మనం ఈ వంకాయలు అనేది మామూలుగా ఆర్గానిక్లో పండే మట్టుకే తీసుకొచ్చి వాడుతూ ఉంటామండి. ఫామ్ హౌస్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ గుత్తి వంకాయ ఈ డిషెసే కాకుండా పలావ్స్లో కూడా మనకి హైదరాబాద్లో ఎక్కడ దొరకని పలావ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటామండి. ఇక్కడ గుత్తి వంకాయ పలావ్ ఇట్లాంటి వంకాయతో కానీ వెజిటేబుల్ కన్నా ఓన్లీ నాన్ వెజిటేరియన్స్కే కాకుండా వెజిటేరియన్స్కి కూడా ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ ఎన్నో ఉంటాయని చెప్పి ఇట్లాంటివన్నీ చూపిస్తాం. సూపర్ అండి. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గుత్తొంకాయ మసాలా ఫ్రై అని అన్నారు. మరి గుత్తొంకాయ మసాలా ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి పండు గారు? ఓకే అండి, వంకాయలు, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గ్రీన్ చిల్లీ, ధనియా పౌడర్, గరం మసాలా, కొత్తిమీర. ఓకే, సో గుత్తొంకాయ మసాలా ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకున్నారు కదా. మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి పండు గారు? ఓకే అండి, ముందుగా మనం వంకాయలు తీసుకొని వీటిని కట్ చేసుకుందామండి. ఓకే, మనం ఫ్రెష్ వంకాయలు తీసుకొని కట్ చేసుకున్నప్పుడు వెంటనే చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇది వాటర్లో కూడా వేసుకున్నంత అవసరం లేదండి. సో టైం పడుతుంది అనేటట్టయితే కనుక మనం వాటర్లో వేసుకోవాలి, కానీ లేకపోతే కట్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ టైప్లో మనం కట్ చేసుకోవాలండి. సో 4 పలకలుగా అనమాట, ఒకసారి ఇలాగా ఒకసారి ఇలాగా ప్లస్ మార్క్ లాగా కట్ చేసుకోవాలి. గుత్తి వంకాయలు ఆబ్వియస్ గా అలాగే కట్ చేసుకుంటారు, ఎందుకంటే మనం అలా కట్ చేసుకుంటేనే ఆ మసాలా ఏదైతే ఉంటుందో దాంట్లో పెట్టడానికి కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. యా, ఈ టైప్లో కట్ చేసుకోవాలి. ఓకే, సో అలా అని మరి ఎండింగ్ వరకు కూడా మొత్తం కట్ చేసుకుని ఆ మసాలా అనేది ఊడిపోతుంది కదా. సో కొంచెం గ్యాప్ లాస్ట్ లో కొంచెం వదిలి మొత్తం కట్ చేసేసేయాలి అలాగా 4 పలకలుగా ఇట్లా కట్ చేసుకోవాలండి. ఓకే, ఈ టైప్లో కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇందులో దీనికి మనం మసాలా కలుపుకుందామండి. ఏదైతే స్టఫ్ చేసుకుంటామో మనం దీనికి మసాలాకి ముందుగా మనం పేస్ట్ చేసినామండి. మసాలాకి ఏదైతే కావాలో ఆ మసాలాకి ముందుగానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం. దీనిలో కొద్దిగా ఆనియన్, జింజర్, గార్లిక్, కొద్దిగా గ్రీన్ చిల్లీ ఇవన్నీ వేసేసి మనం ఏవైతే మనం చెప్పినాం ఇప్పుడు దీనిలో ఇవన్నీ వేసేసుకొని పేస్ట్ చేసుకున్నామండి. ఈ పేస్ట్ చేసుకున్న దాన్ని కొద్దిగా మనం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాం, పేస్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని వంకాయలో స్టఫ్ చేసుకునేకి దీన్ని కొద్దిగా మనం మసాలా కలుపుకుందామండి. పేస్ట్ చేసుకున్న దాంట్లో మనం అన్ని వేస్తాం కదా, ఆనియన్ కానీ చిల్లీస్ కానీ ఇవన్నీ కూడా దీనిలో అన్నీ వేసేసామండి. మసాలా మనం వాడిని అన్ని వెజిటేబుల్ వాడినాం కాబట్టి దీనిలో కొద్దిగా మనం మసాలా ఇది సాల్ట్ కానీ మనకి దీనిలో ఇంకేమైనా వేసుకోవాలన్నమాట. సాల్ట్ దీనిలో ఏమేమి వేద్దాం, కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఓకే, సాల్ట్ వేసేసాను. కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకుందామండి. ఆనియన్స్ కొద్దిగా, ఎందుకంటే మనం ఓన్లీ తింటుంటే ఆ పేస్ట్ అన్నట్టు కాకుండా ఈ ఆనియన్స్ కూడా తగులుతూ ఉంటుంటే మనకి ఆ తినేటప్పుడు మసాలా అనేది బాగుంటుంది. ఓకే, సో ఆనియన్స్, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా. ఓకే, చాలా వేసేసాను. గరం. యా, సో అంటే ఇప్పుడు మీరు ముందుగా తయారు చేసుకున్న పేస్ట్లో మనం చిల్లీ అంటే ఉల్లిపాయలు వేసుకున్నాము, చిన్న పీసెస్ గా, సాల్ట్ వేసుకున్నాం, గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకున్నాం, అంతే కదా. ఓకే, సో ఇంకేమైనా యాడ్ చేసుకోవాలా ఇందులో? సరిపోతుందండి మనకి, సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని స్టఫ్ చేసేసుకుందాం. అంటే ఫ్రై అంటున్నారు కదా, మనకి ఆయిల్ ఏమన్నా పెట్టుకోవాల్సి వస్తుందా స్టవ్ పైన? జస్ట్ లైట్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తాం. మన ఫ్రై అంటే అండి ఆయిల్ ఫ్రై చేయమండి, దీని ఏదైతే మనకి దగ్గరగా ఫ్రై అవుతుందండి. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు సో మంచిగా స్టఫ్ చేసుకోవాలి. యాక్చువల్గా మీరు చేసిన పేస్ట్లో కొత్తిమీర కూడా వేశారు కాబట్టి ఆ కమ్మదనం, ఆ పచ్చిమిరపకాయలు వేశారు, ఆ మంచి స్పైసీ, మనం ఆల్రెడీ మసాలాని యాడ్ చేసా కూడా వాటి స్పైసెస్ అన్ని కూడా మిక్స్ అయ్యి అసలు బాగుంటుంది కదా. దీనిలో మనం పేస్ట్ చేసుకున్నప్పుడు వాటర్ పోసుకోవద్దండి. వాటర్ పోయకుండా మనకి దానిలో ఉన్న నేచురల్ వాటర్లో ఆనియన్ కానీ, తర్వాత మనం వేసుకున్న గ్రీన్ చిల్లీ కానీ, కొత్తిమీర కానీ వీటిలో ఉన్న వాటర్తో మనకి సరిపోతుందండి. మనం వాటర్ వేస్తే కనుక మనం ఫ్రై చేసుకున్నప్పుడు కొద్దిగా దీనిలో ఉన్న మసాలా అంతా బయటకు వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. కొద్దిగా గట్టిగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. సో ప్రెసెంట్గా అయితే మనకు అన్నీ చక్కగా స్టఫ్ చేసేసారు, రెడీ చేసి పెట్టేశారు. చూద్దాము నెక్స్ట్ ఏం చేయాలో. యా, సో చక్కగా స్టఫ్ చేసి పెట్టేశారు.
అంటే మామూలుగా అయితే సమ్ గుత్తి వంకాయ కూర అనగానే సంథింగ్ ఒక పొడి ప్రిపేర్ చేసి ఆ పొడితో స్టఫ్ చేస్తారు. అవునండి, బట్ మనం అన్ని ఇది పచ్చి కొంచెం డిఫరెంట్ గా ఉంది. అవునండి, మనం అన్ని పచ్చి ఆటలతో చేస్తున్నాము. మసాలా ఏదైనా కానీ పేస్ట్ కొట్టేసి దీనిలో స్టఫ్ చేసుకుంటే ఆ మసాలా వంకాయకి మొత్తం కూడా మసాలా పట్టేసుకొని మనకు పైకి వచ్చే ఏదైతే మనం వాడతాం గ్రేవీ లైట్గా వాడతాం కాబట్టి మంచిగా ఉంటుందండి. స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, దీనిలో మనం కొద్దిగా ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ కాకుండా నార్మల్గా కూరకి కర్రీ ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలాగే ఆయిల్ వేసుకోవాలి. అవునండి, కొద్దిగా ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ఎక్కువ వేసుకుంటే ఓకే, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఎక్కువ వేసుకుంటే దానికి టేస్ట్ ఉంటుందంటే. ఆఫ్ కోర్స్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. అలా అని మనం ఆయిల్లో ఫ్రై చేయట్లేదు, కొంచెం ఆయిల్ నార్మల్గా కూరల్లో వాడేదానికంటే ఇంకొక 2-3 టేబుల్ స్పూన్స్ ఎక్కువ వేసుకుంటున్నాం అంతే. అవును, ఎస్. సో ఆయిల్ కూడా వేడెక్కినట్టుంది. దీనిలో మనం కొద్దిగా హోల్ గరం మసాలా వేసుకున్నాం, కొద్దిగా చెక్క లవంగా అనేది కొద్దిగా వేసుకుందామండి ఫ్లేవర్ కోసం. ఓకే అండి, దీనిలో మనం కొద్దిగా చెక్క లవంగా వేసేసుకున్నాం. ఓకే, జస్ట్ దాల్చిన చెక్క లవంగాలు వేసుకుంటేనే సరిపోతుంది, జీరా ఇవన్నీ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. అవసరం లేదండి, సరిపోతుంది. ఓకే ఓకే అండి, మనకి ఆయిల్ హీట్ అయిపోయింది. ఇవి వేసేసుకుంటే సరిపోతుంది. సో అంటే వంకాయలు మనం ఒక ప్లేట్లో కట్ చేసుకున్నట్టే గుత్తి వాటిని మొత్తం మసాలా అంతా పెట్టేసి ప్లేట్లో పెట్టుకున్నాం కదా, అది ఒకేసారి అలా వేసేయకుండా జాగ్రత్తగా ఆయిల్లో మనం దాల్చిన చెక్క లవంగాలు వేసుకున్నాం కాబట్టి ఆయిల్ని జస్ట్ అలా 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 ఒకసారి మిక్స్ చేస్తే సో దట్ ఆయిల్ అంతా కూడా ఆ మసాలా పట్టుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఒక్కొక్కటి జాగ్రత్తగా అలా 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 ఆయిల్లో పెట్టాలి, ఎందుకంటే లోపల ఉన్న మసాలా మొత్తం బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా నిదానంగా కలుపుతూ ఉండాలన్నమాట. ఓకే అండి, ఇట్లా మనం ఫాస్ట్గా కాకుండా ఒక 2 సైడ్స్ కూడా నెమ్మదిగా మసాలా మనకి ఆ వంకాయ ఏదైతే స్టీమ్ అయ్యేంత వరకు మనం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మనం మూత పెట్టేద్దామని ఆ వంకాయ స్టీమ్. అవును, మనం ఇప్పుడు వంకాయ ఇలా కూడా ఉంచుకోవచ్చు, అంటే మీరు ఇప్పుడు ఏదైతే చేశారో అలా అయినా చేసుకోవచ్చు. లేదంటే కనుక మనం కొంతమంది వంకాయలో మొత్తం స్టఫ్ చేసేసిన తర్వాత కుక్కర్లో పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానిచ్చేసి ఆఫ్ చేసేస్తారు కదా, అలా అయినా చేసుకోవచ్చు. మనకి వంకాయ కుక్కర్లో పెట్టింది కదండి, డైరెక్ట్ గ్రేవీలో ఏదైతే మనం వదులుతామో ఆ గ్రేవీలో వదిలినప్పుడు మనకి లోనున్న మసాలా పచ్చిగా ఉంటుంది కాబట్టి ఫ్రై అవ్వదండి. కుక్కర్లో స్టీమ్ చేసుకునే లెక్క అయితే మనం ఏదైనా ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకునే దానికి కుక్కర్లో స్టీమ్ చేసుకునే దానికి మళ్ళీ అది గ్రేవీలో రాదు, కానీ మనం మొత్తం ప్రాసెస్ దీనిలోనే చేస్తాం కాబట్టి కొంచెం ప్రాసెస్ అనేది కొద్దిగా వేరుగా ఉంటుంది. సో దీనికైతే మటుకు ఇలాగే చేసుకోవాలి, ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, మొత్తం వంకాయ అంతా కూడా మగ్గిపోయిందండి. ఈ టైప్లో మనకి వంకాయ మగ్గిపోయింది. అవునండి, నెమ్మదిగా తిప్పుకోవాలి. అంటే దీనిలో ఉన్న మసాలా కూడా చూడండి, మనకి మొత్తం కూడా ఆల్మోస్ట్ మనకి అది కుక్ అయిపోయింది. ఇందులోనే మనం దీనికి కావాల్సిన మసాలా గ్రేవీకి కావాల్సిన కొద్దిగా వేసేసుకుందామండి. దీనిలో కొద్దిగా ఆనియన్స్. సో ఆనియన్స్ మళ్ళీ వేసుకుంటాం, అంటే ఆల్రెడీ మసాలాలో మనం ఆనియన్స్ వేసాం కదా, అన్నీ వేసామండి. మనకి దీనికి కొద్దిగా పైన గ్రేవీ కూడా కొద్దిగా ఇది ఫ్రై టైప్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆనియన్స్ ఉంటే మనం రైస్లోకి తిన్నా లేదా డైరెక్ట్గా తిన్నా కానీ బాగుంటుంది. ఓకే అండి, కొద్దిగా ఆనియన్, కొద్దిగా పసుపు వేసుకుందామండి. కొంచెం పసుపు. ఓకే అండి, ఓకే. సో పసుపు వేసుకున్నాము మంచిగా. ముందుగా మనం ఏదైతే గ్రేవీ చేసుకున్నామో ఆ గ్రేవీ వేసేసుకుందామండి, పేస్ట్ వేసేసుకుందామండి ఇప్పుడు. సో మొత్తం వేసేసుకోవచ్చా, మనం ప్రిపేర్ చేసుకుందాం. మనకి ఉన్నదంతా ఎంత వేసుకున్నా ఎక్కువ వేసుకున్నా పర్లేదు కదా, చక్కగా పర్లేదండి, బాగుంటుంది. దీనిలో మనం కొద్ది సాల్ట్ మసాలాలు వేసేసుకుందామండి. కొద్దిగా సాల్ట్, ఓకే, మిర్చి పౌడర్. సో మిర్చి పౌడర్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాం, ఇప్పటివరకు ఎక్కడ యూజ్ చేయలేదు మనం లైట్గా. అవునండి, గ్రీన్ చిల్లీ పేస్ట్ మనం వాడినాం కాబట్టి కొద్దిగా మిర్చి పౌడర్ వస్తుంది. ఓకే, కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. అయిపోయింది. దీని మీద లైట్గా తీసే ముందు కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందామండి. ధనియా పౌడర్ వేసేసుకుందాం లైట్గా. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే అండి, మనం ఇది సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే, చక్కగా వంకాయ నెమ్మదిగా నిదానంగా తీసుకుంటే సరిపోతుంది. అవును,
ఓకే అండి. ఓకే, ఇప్పుడు మనం Garnish గార్నిష్ చేసుకుందాం. యా, కొత్తిమీర, కొద్దిగా ఆనియన్స్. గుత్తి వంకాయ మసాలా ఫ్రై రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. సో ఫ్రెండ్స్, గుత్తి వంకాయ మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. వావ్, చాలా బాగుంది. యాక్చువల్గా లోపల మనం మసాలా ఏదైతే పెట్టామో మంచిగా అది కూడా ఆ టేస్ట్ ఎంత బాగుందంటే స్పైసీగా, చాలా టేస్టీగా, పైన మసాలా కొరుకుతుంటే అలా మసాలా తగులుతూ, కొరికిన తర్వాత ఆ లోపల మసాలా తగులుతూ ఎంత బాగుందో, వాట్ ఈ టేస్ట్ అనిపించేసింది. సో గుత్తి వంకాయ మసాలా ఫ్రై తప్పకుండా మీరు ట్రై చేసేయండి. సో పండు గారు సూపర్ అండి, రెండు చాలా 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 బాగా చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, చూసేసారు కదా నువ్వుల కోడి ఇగురు అండ్ అలాగే గుత్తొంకాయ మసాలా ఫ్రై ఎంత బాగున్నాయో, వాట్ ఏ టేస్ట్ అనిపించేసినాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని డిషెస్తో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్.